నేను పైకి సాఫ్ట్‌గా కనిపిస్తాను కానీ, పాత నాయకులంత మంచిదాన్ని కాదు. నాతో పెట్టుకోవద్దని కూటమి నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కవిత గారు. నమస్తే మేడం. ఏంటండి అంత సీరియస్‌గా ఉన్నారు? మహానాడులు ఏం మొదలు పెట్టిరు? ఏం మొదలు పెట్టారు? తెలంగాణ పదం డిక్షనరీని లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇప్పుడు మీరు ఏటంటారు? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా డిక్షనరీ లేదంటాడా తెలంగాణ పదం? ఆయన చదివిన డిక్షనరీలో లేదంట కదా. మీ డిక్షనరీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత? ఏ డిక్షనరీలో కూడా లేదంట మేడం. మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు. ఇంక ఈ డిక్షనరీలు కూడా వదిలేద్దాం మేడం. త్వరలో తెలంగాణ మీద ఫోకస్ చేస్తాం అన్నాడు మన లోకేష్ బాబు. విన్నారా? అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తా ఉన్నది. అవును. అయితే ఆయన చేయమంటారు? మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి ఫస్ట్. కూసింత అర్థం ఏంటి చెప్పండి మేడం. ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. మీరు ఎందుకు రెచ్చిపోవడం? మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. ఆల్రెడీ అంటున్నారు కదా. రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. పెట్టనివ్వండి, అందులో తప్పేటుంది. నేను ముందే చెప్పాను, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. వామో అంటే ఏడు చేస్తారు మేడం? అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తారు. అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవ్వరు రావద్దా? మీ కాడ రాజధాని కట్టుకున్నాడు కాదు, రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారు. ఏ ఎందుకు రావద్దు? తెలంగాణ మీ అయ్యి జాగీరా అన్నారండి పవన్ కళ్యాణ్ గారు. విన్నారా? ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, మరి ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ. ఓయమ్మో, ఇప్పుడే ఇలాగుంటే ఎలక్షన్ టైంకి ఇంకెన్ని గొడవలు అయిపోతాయో. అయ్య బాబోయ్.